శ్రీ పరాభవనామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం. ఈ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం కలిగిన కుంభరాశి వారికి ద్వితీయంలో శనైశ్వరుడు, పంచమ బృహస్పతి. మొదటి 4 మాసాలు జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా అన్నింటా శుభయుక్తమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కుంభరాశి వారికి. ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్ కలుగుతుంది, ఉద్యోగ మార్పులు కలుగుతాయి, గృహ నిర్మాణాలు చేసుకుంటారు, గృహ మార్పులు చేసుకుంటారు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం మొత్తం యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారస్తులకు మాత్రం మొదటి 4 మాసాలు అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. ఏప్రిల్ ఉగాది తర్వాత కుంభరాశి వారికి కాస్త మధ్యమమైన ఫలితాలు పొందే అవకాశం ఆగస్టు వరకు ఉన్నది. ఇక ఆగస్టు నుంచి ప్రతి వ్యవహారంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కుంభరాశి వారికి. అంటే ఒక విధంగా కుంభరాశి వారికి మొదటి 4 మాసాలు, చివరి 4 మాసాలు అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా 2026 సంవత్సరం రాణింపు కలిగినటువంటి రాశుల్లో కుంభరాశి కూడా ఒక స్థానాన్ని సంచరించుకుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో పంచమ బృహస్పతి, ద్వితీయ శనైశ్వరుని యొక్క ప్రభావం కలిగిన ఏలినాటి శని ప్రభావంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. గతంలో జరిగిన నష్టాన్ని పునరావృత్తి కాకుండా చేసుకుంటారు. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే ఎలిగేషన్స్ తొలగిపోతాయి. సంతానార్థ శుభవార్తలు వింటారు. వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. కుటుంబ వ్యక్తి నుంచి సహాయ సహకారాలు కలుగుతాయి. సోదర సోదరి వర్గం నుంచి వచ్చిన అనిశ్చిత అపవాదమానాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఒక చక్కటి సానుకూలంగా ముందుకెళ్లేటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కలుగుతుంది. వ్యవసాయదారులకు 2 పంటలు యోగించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఒక విధంగా ఏలినాడి శని ప్రభావంలో శనైశ్వరుని యొక్క మార్పు చెందేటువంటి వెళ్ళిపోయే సమయంలో ఆగిపోయిన ప్రతి పనిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాడు కుంభరాశి వారికి. అంటే 2026 సంవత్సరం అన్నింటా యోగదాయకమైన ఫలితాలు పొందేటువంటి రాశుల్లో కుంభరాశి వారు విజయవంతమైన ఫలితాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంది. H1B వీసాలు, ఆగిపోయిన వీసా రెస్ట్రిక్షన్స్ నుంచి మరల విదేశీ ప్రయాణాలకు యోగదాయకమైన సంవత్సరంగా ఉంది. ఇక ఈ సంవత్సరం చిన్న తరహా వ్యాపారస్తులకు, తక్కువ పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు. పెట్టుబడి రంగాల్లో ఉన్నవారు కూడా ప్రోత్సాహకరంగా ఉంది. అయితే శక్తికి మించి ఇన్వెస్ట్ చేసేవారు, పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారు కొంత ఆలోచించి ప్రణాళికతో వెళ్ళండి. మొదటి 6 మాసాలు ప్రతి పనిలో యోగదాయకంగా ఉంది. రెండవ 6 మాసాల్లో కూడా నష్టాలు తక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకునే సంవత్సరంగా కుంభరాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు కలగాలని కోరుకుందాం. కుంభరాశి వారి ఈ సంవత్సరం చేతగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కుంభరాశి వారు చేసుకోండి. ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. నలుపు మీద తక్కువ పెట్టుబడి పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడిదారులు, నలుపు వాహనాలు, నలుపు వస్తువులు తక్కువగా ఉపయోగించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో అనిశ్చిత, ప్రేమ ఫెయిల్యూర్స్ వల్ల నష్టాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటించండి. అనవసర స్నేహాల వల్ల నష్టాలు కలుగుతాయి. అనవసర వ్యవహారాల వల్ల అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. గతంలో పడ్డ అపవాదమానాల నుంచి తిరిగి మీరే మంచివారని తెలుసుకునేటువంటి దానికి సమయం పడుతుంది. ప్రతి వ్యవహారంలో కూడా ముందస్తు ప్రణాళికతో విజయాలు సాధించుకోండి. ఇక కుంభరాశి వారి ఈ సంవత్సరంలో మొదటి 6 మాసాలు సుందరకాండ పారాయణ చేసుకోండి. రెండవ 6 మాసాల్లో గురుచరిత్ర పారాయణ చేయండి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఏది తలపెట్టినా, ఏ వ్యవహారమైనా, ఏ వ్యాపారమైనా అన్నింటా యోగదాయకమైన శుభప్రదమైనటువంటి సంవత్సరంగా కుంభరాశి వారికి చక్కటి విజయాలు చేకూరాలని మనం కోరుకుందాం.